గాఢ నిద్రలో ఉన్న విజే ఫోన్ రింగ్ అవుతుంది. ఉలిక్కిపడి లేచిన అతను ఫోన్ స్క్రీన్ పై కనపడుతున్న నేమ్ చూసి అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కుతాయి. ఆ ఫోన్ చేసింది ఎవరు? దానివల్ల విజే స్వప్నికల ప్రేమ కథలో ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ ఎర్లీ మార్నింగ్ విజే మొబైల్ రింగ్ అవడం ఒక అపశకునంలా అనిపిస్తుంది. గాఢ నిద్రలో ఉన్న విజే ఉలిక్కిపడి లేచి ఫోన్ చూస్తాడు. ఫోన్ స్క్రీన్ మీద లాస్య అని పేరు చూడగానే అతని కళ్ళు ఎర్రగా మరి రక్తం చిందిస్తాయి. అయినా ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన విజే, నువ్వా? ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు? నాతో మాట్లాడడానికి నీకు సిగ్గుండాలి. అలాంటిది ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నీకు మేనర్స్ అన్నది ఉందా అసలు? అని కోపంగా అంటాడు విజయ్. నేనెందుకు సిగ్గుపడాలి విజయ్? సిగ్గుపడాల్సింది నీ ముద్దుల పెళ్ళాం స్వప్నిక. మా అన్నయ్యతో తను ఆడిన ఆటలు అన్నీ తెలిసాక కూడా ఇంకా తననే పట్టుకుని వేలాడుతున్నావు చూడు. ఆ నీ పిచ్చితనానికి నాకే జాలేస్తుంది అని చాలా స్టైల్గా వెటకారంగా అంటుంది లాస్య. చూడు లాస్య, నా భార్య పేరు ఎత్తే రైట్స్ గాని అర్హత గాని నీకు లేవు. ముందా చెత్తవాగుడు ఆపి ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అని సీరియస్ గా పళ్ళు కొరుకుతూ అంటాడు విజయ్. ఒక డీల్ విజయ్, నీతో దాచడం ఎందుకులే. నీ నెట్వర్క్ యూజ్ చేసి నాకు మా నాన్నకి ఆ భూపతి ఆదిత్యాలతో ఉన్న రిలేషన్ ఏంటో ఈ పాటికే కనుక్కొనే ఉంటావు. అందుకే ఒక డీల్ తీసుకొచ్చాను. అది మా పెద్దనాన్నకి మా అన్నయ్యకి అసలు ఇష్టం లేదనుకో అని గారాలు పోతూ అంటుంది లాస్య. అవునా, నేను అదే చూస్తున్నాను. ఇంకా నీ ఫోన్ రాలేదేంటా అని. ఏంటో చెప్పు అని వెటకారంగా అంటాడు విజయ్. అవును విజయ్, ఏం చేయాలి చెప్పు? నీ మీద ఉన్న ప్రేమతో నేను అవన్నీ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి విజయ్ అని గోముగా అంటుంది లాస్య. చా, అసలు ఏం జాతి మీది? ఎదుటి వాళ్ళు చీ కొట్టినా చీదరించుకున్నా వాళ్ళ వెనకే కుక్కలా పడటం అనేది మీ ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉన్నట్టుంది అని చిరాగ్గా అంటాడు విజయ్. ఈ డీల్ మా పెద్దనాన్నకి మా అన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు. కానీ వాళ్ళని బ్రతిమలాడి ఒప్పించాను. ఎలాగో స్వప్నికను మా అన్నయ్యకు అప్పగించేస్తావు, తప్పదు కదా. వాడు ఆ వీడియోలన్నీ డిలీట్ చేస్తాడు అప్పుడే. ఇక నీ ప్రాణ స్నేహితుడు అఖిల్, వాడు డేనియల్ దగ్గర చావు బతుకుల మధ్య ఉన్నాడు కదా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అఖిల్ని విడిపించే బాధ్యత నాది. ఏమంటావు అని గోముగా అడుగుతుంది లాస్య. యూ బ్లడీ బిచ్, మతుండే మాట్లాడుతున్నావా? మీ నాన్న పెద్దనాన్న కలిసి నా ఫ్యామిలీని రోడ్డు మీద పడేశారు. నా తల్లికి నా తండ్రికి మధ్య గొడవలు సృష్టించారు. నా అత్తను తన భర్తకు దూరం చేసి తన జీవితాన్ని నాశనం చేశారు. నీ అన్నగాడు నా భార్యని టార్చర్ పెట్టాడు. అలాంటి నీచమైన రక్తానికి వారసురాలివైన నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? నీ మీద నాకు ఉన్నది కేవలం అసహ్యం మాత్రమే. ఈ జన్మలో ప్రేమ అన్నది పుట్టదు అని ఆ రూమ్ 4 గోడలు దద్దరిల్లేలా అరుస్తాడు విజయ్. అతని అరుపులకు స్వప్నిక ఉలిక్కిపడి లేచి భయంతో అతని భుజాలను హత్తుకుంటుంది. ఇంత తొందరగా ఆవేశపడకు విజయ్, ఆలోచించుకో. ఆ డానియల్ నిన్ను ప్రాణాలతో వదిలేలా లేడు. నిన్ను చంపేయమని ఆదిత్యతో డీల్ కుదుర్చుకున్నాడు. కానీ నేనే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మా నాన్న వాళ్ళ కాళ్ళు పట్టుకొని నిన్ను బ్రతికించమని వేడుకున్నాను. అందుకే ఒక కండిషన్ పెట్టారు. స్వప్నికను మా అన్నయ్యకు వదిలేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే నువ్వు బ్రతుకుతావని గుర్తుంచుకో. అంటే ప్రాణాలు మిగులుతాయి, లేదంటే శవాలవుతారు. ఆలోచించుకో విజయ్, ఫోన్ పెట్టేస్తున్నా అని ఫోన్ కట్ చేస్తుంది లాస్య. ఆ ఫోన్ కట్ అవగానే విజయ్ ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ను గట్టిగా నేలకేసి కొట్టగా అది భల్లుమని పగిలి ముక్కలవుతుంది. స్వప్నిక భయంగా అతన్ని దగ్గరకు తీసుకుని,
విజయ్, ఏమైంది అసలు? ఇంత మార్నింగ్ ఎవరు ఫోన్ చేశారు? ఎందుకంత ఆవేశపడుతున్నావు అని కంగారుగా అడుగుతుంది. ఇంకెవరు? ఆ దిక్కుమాలిన లాస్య. దాన్ని నేను పెళ్లి చేసుకుంటేనే అఖిల్‌ను వదిలేస్తారట. నిన్ను ఆ ఆదిత్య గాడికి అప్పగించాలట. ఎంత అసహ్యంగా, నీచమైన మాటలో విన్నావా స్వప్ని? అని చిరాగ్గా అంటాడు విజయ్. స్వప్నిక ఒక్క క్షణం ఆలోచించి విజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. విజయ్, కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించు. మనం వేసుకున్న ప్లాన్ కంటే ఇది బెటర్ కదా! ఒక పని చెయ్యి. నీకు ఆలోచించుకోవడానికి 2 రోజులు టైం కావాలని వాళ్ళని అడుగు. ఈలోపు నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపనని తేల్చి చెప్పేయ్. ఈ రోజు మనం ఏర్పాటు చేసిన పార్టీకి వాళ్ళందరినీ పిలుద్దాం. భూపతి, పరశురాం మన కళ్ళ ముందే ఉంటే వాళ్ళను గమనిస్తే మనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆ 2 రోజుల్లో అఖిల్ ఎక్కడున్నాడో మనం కనిపెట్టేద్దాం. ఏమంటావ్? అని అంటుంది. వాళ్ళు అంత టైం ఇవ్వరు స్వప్ని. నేను ఎంత షార్ప్‌గా ఆలోచిస్తానో వాళ్ళకి తెలుసు. అందుకే నన్ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు అని గాఢంగా నిట్టూర్పు విడుస్తూ అంటాడు విజయ్. అతను అలా విసుగ్గా, చిరాగ్గా ఉండటంతో వాతావరణం తేలిక చేయాలని చిన్నగా నవ్విన స్వప్నిక, ఒక్కోసారి మన తెలివే మనల్ని ఇరుకున పెడుతుంది విజయ్. కానీ ఈసారి కూడా అది వాళ్ళ పతనానికే దారి తీస్తుందని మళ్ళీ తెలుసుకుంటారు. అయినా డానియల్ గాడు ఇలా చెప్పగానే అలా ఒప్పుకోడని, వాడు కూడా ఏదో తిరకాసు పెడతాడని నీకు తెలుసు కదా! ఆ తిరకాసేంటో మనం పట్టేద్దాం. ఇక ఇది లాస్ట్ వార్. ఇప్పుడు నువ్వు వేసే అడుగు అటు డానియల్, ఇటు పరశురాం ఫ్యామిలీ వాళ్లకు శ్మశానమే గతి కావాలి. ఇలా ఎంతకాలమని మనం అశాంతితో బ్రతుకుతాం చెప్పు? నాకు ఓపిక లేదు విజయ్. మన ఫ్యామిలీస్ అందరం మళ్ళీ ఒక్క దగ్గరికి వచ్చేసాం. ఇక చాలు విజయ్ అని ధైర్యంగా మాట్లాడిన స్వప్నిక చివరకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. విజయ్ ఆమె చేతులను గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళల్లోని ధైర్యం అతనికి కొత్త శక్తిని ఇవ్వగా ఆ కన్నీళ్లు అతని గమ్యాన్ని, లక్ష్యాన్ని తెలియజేశాయి. ఆ ఉషోదయపు వెలుగు రేఖలు ఆ రూమ్లో పరుచుకోగా స్వప్నిక చెప్పినట్టు ఈ ఛాన్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలా అని వీజిలోని టెన్షన్ ఒక్కసారిగా తుడిచివేశాయి. తన భార్య కేవలం బ్యూటిఫుల్ లేడీ మాత్రమే కాదు, డేంజర్ లో ఉన్నప్పుడు ధైర్యాన్నిచ్చే మాస్టర్ మైండ్ అని అతనికి మరోసారి అర్థమవుతుంది. అయినా అలాంటి తెలివి ఉంది కాబట్టే బెస్ట్ సీఈఓగా మూడోసారి అవార్డు అందుకోబోతుంది. హ్యాట్రిక్ సాధించిన ఆమెను బిజినెస్ లో అందుకోలేనంత ఎత్తులో ఉన్న స్వప్నిక తెలివికి ముగ్ధుడైన విజయ్ ఆమెను తన కౌగిట్లోకి మరింతగా లాక్కుంటాడు. విజయ్ తన ముఖాన్ని స్వప్నిక మెడవంపుల్లో దాచుకుని ఆమె బాడీ నుంచి వస్తున్న సహజమైన మల్లెపూల సువాసనను గట్టిగా పీలుస్తూ తనివి తీరా ఆస్వాదిస్తాడు. ఆ మత్తులో ఆమె మెడపై సన్నగా తన పంటితో ఒక చిన్న ఘాటు వేయడంతో అంటూ చిన్నగా ఉలిక్కిపడిన స్వప్నిక, అయ్యో విజయ్, మళ్ళీ మొదలు పెట్టావా? ఇలాంటి మరకలు పెడితే ఎలా? ఈరోజు రాత్రి పార్టీ ఉందని తెలుసు కదా! ఆ డీప్ నెక్ డ్రెస్ లో అందరికీ ఈ గుర్తులు కనిపిస్తే ఏమనుకుంటారు చెప్పు? అని గొంతులో చిన్నపాటి కొంటితనాన్ని పలికిస్తూ అంటుంది. ఆమె మెడపై తన ముద్దుల ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు వెళ్తూ, ఏమనుకుంటే నాకేంటి స్వప్ని? నీ మీద నాకు ఎంత ప్రేమో, నా హక్కు ఏంతో ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. అయినా నా ముద్రలు నీ మీద ఉన్నాయి కాబట్టే నా కళ్ళకు నీ అందం ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపిస్తుంది. సో అదే నాకు సంతృప్తినిస్తుంది అని అతను తన పెదవులను ఆమె భుజంపైకి షిఫ్ట్ చేస్తూ అక్కడ మరోసారి తన పంటి గుర్తును లోతుగా వేస్తాడు. ఆహా విజయ్, నొప్పి, ఏంటి అలా చేస్తున్నావు అని చిన్నగా అరుస్తూ అతన్ని దూరం నెట్టాలని చూస్తుంది. కానీ విజయ్ ఆమె నడుం మీద పట్టు మరింత బిగించడంతో అతని కళ్ళల్లోకి డీప్ గా చూస్తూ, విజయ్, నా మీద
నీకున్న ప్రేమని ఇలాంటి ముద్దులతోనే నిరూపించుకోవాలా? నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే చాలు. అందులో నా మీద ఉన్న ప్రేమ సముద్రమంత లోతుగా కనిపిస్తుంది. అది ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారు అని ప్రేమగా అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది స్వప్నిక. ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తను కూడా ఆమె బుగ్గ కొరుకుతూ, అబ్బో! మేడం గారి బిజినెస్ మైండ్ కి రొమాంటిక్ డైలాగులు కూడా బాగానే వచ్చన్నమాట. కళ్ళతో ప్రేమను చూపిస్తాను సరే, మరి పెదవులతో ఏం చూపించాలి అని అల్లరిగా ఆమె పై పెదవిపై తన కొనుగోటితో మీటుతూ అడుగుతాడు విజయ్. ఏం చెయ్యాలా? పెదవులు కదపకుండా సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే తమరు మాట్లాడితే బాంబులు పేలుతాయి. అదే ముద్దు పెడితే నా గుండె పేలుతుంది అని చిలిపిగా అంటుంది స్వప్నిక. అయితే ఈరోజు రాత్రి పార్టీలో అందరినీ బాంబులతో చంపేస్తాను. నిన్ను మాత్రం ఇక్కడ నా ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఏమంటావు అని ఐవిక్ చేస్తూ అంటాడు విజయ్. స్వప్నిక అతని గడ్డాన్ని నిమురుతూ, ముందు ఆ పరశురాం గళ్ళకి చుక్కలు చూపించు విజయ్. ఆ తర్వాత నా సంగతి చూడొచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు ఎన్ని గుర్తులు పెట్టినా నా చీర కొంగు వాటిని దాచేస్తుంది. కానీ నీ మీద నాకున్న ప్రేమని ఏ కొంగు దాచలేదు అని గుసగుసగా అంటుంది స్వప్నిక. విజయ్ ఆమెను అలాగే బెడ్ పైకి నెట్టి, మరి ఆ కొంగును కూడా తీసేస్తే అప్పుడు ఆ ప్రేమ కూడా బయటపడుతుందేమో కదా అని ఆమె పైకి ఒరుగుతాడు విజయ్. అంత సాహసం వద్దులే విజయ్, ఇప్పటికే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఇక మనం నెక్స్ట్ ప్లాన్ మీద ఫోకస్ చేయాలి అని చిరునవ్వు నవ్వుతుంది స్వప్నిక. ఆ ఎర్లీ మార్నింగ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ చిలిపి తగాదాలు, రొమాంటిక్ సెటైర్లు వారిలోని టెన్షన్ ను పూర్తిగా తగ్గించేస్తాయి. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఆట పట్టించుకుంటూ ఆ మధుర క్షణాలను తమ హృదయాల్లో భద్రపరుచుకుంటారు. రాబోయే తుఫాను ఎంత భయంకరమైనదైనా ఒకరి తోడు ఒకరికి ఉంటే చాలనే నమ్మకం వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణమూర్తి గారి రూమ్ లో బెడ్ రెస్ట్ కి ఒరిగి కూర్చున్న మల్లిక కళ్ళు మూసుకొని ఉంటుంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం తను కన్నబిడ్డ ఏదని అడిగితే తన భర్త తాగి వచ్చి ఎత్తుకుపోయాడని నర్సు చెప్పడంతో అది నమ్మని తను ఎంత ఇదిగా ఏడ్చిందో, భర్తపై పిచ్చి నమ్మకంతో ఇక వస్తాడు వస్తాడు అని ఎన్ని ఏళ్లు ఎదురు చూపులు చూసిందో, చివరకు తన చుట్టుపక్కల అందరూ తనని అంటున్న సూటిపోటి మాటలకు అలవాటు పడి ఇక రాడు అని బండలా మారిందో, అవన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడుతాయి. ఇన్నాళ్ళు ఒక జీవోత్సవంలా బ్రతికిన ఆ తల్లి హృదయం ఈ రోజు అల్లకల్లోలంగా ఉంది. అప్పుడే ఆ రూమ్ లోకి అడుగుపెట్టిన అమరేందర్కి బెడ్ పై కళ్ళు మూసుకొని ఉన్న మల్లిక బుగ్గలపై కారిన కన్నీటి చుక్కల చారికలు అతన్ని ఇన్నేళ్లు ఏమైపోయావని ప్రశ్నిస్తున్నాయి. అతని సుపరిచితమైన అడుగుల సవ్వడి ఆమె చెవులకు తాకడం ఆలస్యం. కళ్ళు తెరిచిన స్వప్నిక వెంటనే లేచి విండో దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. అమరేందర్ వెళ్లి ఆమె భుజంపై చేయి వేస్తూ మళ్ళీ అని పిలుస్తాడు. ఆ స్పర్శలో ఉన్న వెచ్చదనం, ఆ పిలుపులో ఉన్న తీయదనం ఆమెకు ఏదో పాత జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. నెమ్మదిగా వెనక్కి తిరిగిన మల్లికకు ఎదురుగా అమరేందర్ కనిపిస్తాడు. ఆ కళ్ళల్లో అదే ఆరాధన, అదే బాధ్యత ఆమెను కదలనివ్వలేదు. అతని వైపు నమ్మలేనట్టుగా చూస్తూ వణికిపోతున్న గొంతుతో అమర్ అని పిలుస్తుంది. అమరేందర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. అతని కళ్ళల్లో నీళ్లు ధారలుగా కారుతున్నాయి. మల్లిక ఒక్క ఉదుటున ముందుకు వచ్చి అతని చొక్కా పట్టుకుని బావురుమని ఏడుస్తూ అతని గుండెల్లో ఒదిగిపోతుంది. అమరేందర్ ఆమెను తన బావుల్లోకి గట్టిగా తీసుకొని 25 ఏళ్ల నాటి తన ఆవేదన అంతటిని ఆ ఆలింగనంలో కుమ్మరిస్తాడు. మళ్ళీ నన్ను క్షమించు. ఆ రోజు ఆ పరశురాం గడు మన బిడ్డను కుప్పతొట్లో పడేయాలని చూశాడు.
వాడి కళ్ళు గప్పి మన పాపను తీసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాను. నిన్ను ఒంటరిని చేశానని ఇన్నాళ్ళు నన్ను నేనే నిందించుకున్నాను మళ్ళీ. కానీ మన బిడ్డను కాపాడుకోవడానికి నాకు వేరే దారి కనిపించలేదు అని ఆమె తల నిమురుతూ అంటాడు అమరేందర్. నువ్వు తాగొచ్చి మన బిడ్డని తీసుకుని పారిపోయావంటే నేను నమ్మలేదు అమర్. ప్రతిరోజు నువ్వు వస్తావేమోనని నీ కోసం, నా బిడ్డ కోసం ఏడ్చేదాన్ని. కానీ వదిన, పరశురాం ఏదేదో చెప్పారు, ఊరి జనాలు ఏదేదో మాట్లాడారు. వాటి నుండి తేరుకోవడానికి నాకు చాలానే టైం పట్టింది. కానీ ఇన్నాళ్లకు నా బిడ్డ మన స్వప్నికే అని తెలిసి నేను ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది మల్లిక. అవును మళ్ళీ, ఆ రోజే మన పాపకు స్వప్నిక అని పేరు పెట్టాను. నువ్వు కన్న కలల్ని తను నిజం చేయాలని అలా పిలుచుకున్నాను. చూసావా, మన రక్తం కాబట్టి విధి తనంతట తానే ఈ ఇంటికి కోడలిగా వచ్చేలా చేసింది. నువ్వు ఏమీ కోల్పోలేదు మల్లిక. నీ భర్త, నీ బిడ్డ ఇద్దరు నీ దగ్గరికే వచ్చేశారు అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ అంటాడు అమరేందర్. అమర్, నాకు నమ్మబుద్ధి కావడం లేదు. 25 ఏళ్లుగా నా గుండెలో గడ్డ కట్టిన బాధ ఈ రోజు కరిగిపోయింది. మీరిద్దరు ప్రాణాలతో ఉన్నారన్న విషయమే నాకు తృప్తినిస్తుంది అని చిన్నగా నవ్వుతూ అంటుంది మల్లిక. అమరేందర్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని, ఇక మనల్ని ఎవ్వరు విడదీయలేరు. మన కూతురు పడుతున్న కష్టానికి, నువ్వు అనుభవించిన ఈ నరకానికి కారకులైన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఈ రోజు రాత్రి జరగబోయే పార్టీలో పరశురాం పాపమే పండుతుంది. మన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుంది అని ఆమెకు స్థిరమైన గొంతుతో చెబుతాడు అమర్. అతని భుజంపై తల వచ్చిన మల్లికకు కొన్ని రోజుల తర్వాత ఆమెకు ప్రశాంతత దొరుకుతుంది. ఆ తొలి ఉషస్సు రవిచంద్ర మ్యాన్షన్ లో కొత్త వెలుగులు నింపడానికి గడియారం ముళ్ళుతో పోటీ పడుతుంది. ఆ అనంతమైన నిశ్శబ్దంలో ఒక అందమైన ప్రణయ కావ్యం లిఖించబడుతుంది. విజయ్ స్వప్నికల బంధాన్ని విడగొట్టాలని బయట శత్రులు పన్నుతున్న కుట్రల వల్ల విజయ్ స్వప్నికల మధ్య ఉన్న అనురాగ బంధం 10 రెట్లు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. విజయ్ తన విశాలమైన ఛాతిపై స్వప్నికను హత్తుకొని ఉండగా ఆమె తన సున్నితమైన పెదవులతో అతని గుండెపై అల్లరి చేయడం మొదలుపెట్టింది. ఆ స్పర్శ విజయ్ ఒంట్లో ఒక వింతైన గిలిగింతను, అంతకు మించి ఒక మధురమైన అలజడిని సృష్టిస్తుంది. కళ్ళు మూసుకొని గొంతులో చిన్నపాటి గంభీరతతో, ఏంటి స్వీట్ హార్ట్, మళ్ళీ యుద్ధానికి రెడీ అవుతున్నావా, లేక నన్ను రెడీ చేస్తున్నావా అని అంటూ కళ్ళు తెరుస్తాడు విజయ్. స్వప్నిక ఒక్క క్షణం ఆగి తన కళ్ళని పైకెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. విజయ్ బెడ్ మీద ఎంత అల్లరి చేస్తాడో, ప్రేమించేటప్పుడు ఎంత సున్నితంగా ఉంటాడో, మళ్ళీ అప్పుడే ఒక బీస్ట్లా తనని ఎలా ఆక్రమించుకుంటాడో ఆ జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు కదలాడగా ఆమె ముఖం అప్పుడే ఉదయించిన సూర్యబింబంతో పోటీ పడేలా ఎర్రబారుతుంది. అలా ఎర్రబర్ణ తన ప్రియసఖి ముఖాన్ని చూసి మాయమర్చిపోతాడు విజయ్. అమ్మో చాలు విజయ్, నువ్వు ఎప్పుడు రెడీ టు ఫైట్ మోడ్లోనే ఉంటావు గాని నన్ను మాత్రం నిన్నటి నుండి మొత్తం పీల్చేస్తున్నావు. నీ దెబ్బకి నా ఒంటి మీద ఒక్క చోట కూడా ఖాళీ లేదు అని గునుస్తూ సిగ్గుపడుతూ అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె మాటలకు మురిసిపోయి ఆమె బుగ్గలను తన అరచేతుల్లోకి తీసుకుని ఆమె నుదిటిపై, కళ్ళపై సున్నితమైన ముద్దులు కురిపిస్తూ ఆమె కళ్ళల్లో తన కోసం కనిపిస్తున్న ఆ అపారమైన ప్రేమకు దాసోహమవుతాడు. వెంటనే ఆమెను గాఢంగా హత్తుకుంటూ, స్వీట్ హార్ట్, నీ కౌగిల్లో ఉంటే ఈ ప్రపంచాన్ని గెలవగలనన్న ధైర్యం వస్తుంది అని అంటూ ఆమెను తన గుండెల్లో చేర్చుకుని కళ్ళు మూసుకుంటాడు విజయ్. అలాగే ఒకరి కౌగిల్లో ఒకరు కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఉండిపోతారు.
ఆ ఏకాంతాన్ని భగ్నం చేస్తూ విజయ్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. ఇద్దరు ఉలిక్కిపడి కళ్ళు తెరవగా విజయ్ ఫోన్ స్క్రీన్ చూడటంతో అది లాస్య నుండి వస్తున్న ఫోన్. కానీ ఈసారి విజయ్ ముఖంలో ఇందకటి టెన్షన్ లేదు. అతని కళ్ళల్లో ఒక రకమైన క్రూరమైన గెలుపు కనిపిస్తుంది. అంతేకాదు అతని పెదవులపై ఒక ఈవిల్ స్మైల్ మెరుస్తుంది. ఆ నవ్వు చూసిన స్వప్నికకు ఒక్క నిమిషంలో అర్థమైపోయింది. తన భర్తతో గేమ్స్ ఆడుతున్న వాళ్ళ చావు గడియలు దగ్గర పడ్డాయని, వాళ్ళ లెక్క తేల్చేయడానికే వాడు సిద్ధమయ్యాడని. అతని ధైర్యానికి, ఆ కిల్లర్ లాంటి లుక్కి ఫిదా అయిపోయిన స్వప్నిక, నీ ఈ నవ్వే వాళ్ళకి మరణ శాసనం విజయ్ అని అంటూ ఆవేశంగా అతని పెదవులపై గాఢమైన ముద్దు పెడుతుంది స్వప్నిక. ఆ ముద్దులో నువ్వు సాధిస్తావు అని నమ్మకం ఫీల్ అవడంతో ఆ ముద్దు ఇచ్చిన కిక్కును ఇంకా అనుభవిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తూనే స్వప్నిక నడుంపై పట్టు బిగిస్తూ, లాస్య, నిన్ను నీ ఫ్యామిలీని నరకానికి పంపడానికి లైన్ క్లియర్ చేస్తున్నాను, వెళ్ళడానికి రెడీగా ఉండు అని ఫోన్ స్క్రీన్ ని చూస్తూ మనసులో అనుకున్న విజయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంతకీ విజయ్ మనసులో ఉన్న ప్లాన్ ఏంటి? పరశురామ్ ఫ్యామిలీకి ఎలాంటి దెబ్బ రుచి చూపిస్తాడో తరువాతి పార్ట్ విని తెలుసుకుందాం. ఈ 154 పార్ట్ మీకు నచ్చితే లైక్ చేసి ఒక హైప్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.